మీకు ఎంతో ఇష్టమైన ప్లేస్కి వెళ్ళి కూడా ఇలాంటి పాట ఎందుకు పాడుతున్నాను అనుకుంటున్నారు కదా. హలో గాయ్స్, వచ్చేసామని చెప్పండి. హలో గాయ్స్, ఇదేనా ముందు పండి దగ్గరకు వచ్చేసాం. పండి నా సైకిల్ కొనడానికి వచ్చేసాం. వనమహోత్సవం. ఇలా ఎంతో ఉత్సాహంగా మొదలు పెట్టాము. కానీ అడిగాడు ఆధార్ ఉండాలి తీసుకోవాలంటే ఓకే అని చెప్పాడు. పైదల్ బి జా సక్తా ఓకే. ఇది ఇప్పుడు మా సిచ్యువేషన్కి దాదాపు అందరికీ, మా బాబుకి, మా హస్బెండ్కి, మా తమ్ముడికి అందరికీ సూట్ అయ్యే సాంగ్ అనమాట. ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను, చూస్తూ ఉండండి. కళ్ళకైతే గ్రీన్గా హ్యాపీగా ఉంటుంది, కానీ కాళ్ళు మాత్రం బాగా వచ్చాయి. పెద్ద బ్యాగ్లో ఇవ్వరు అనుకుంటా. చూడండి ఎంత ఉత్సాహంగా పరిగెడుతున్నానో, కార్లో కూడా కూర్చోకుండా. అలా వెళ్తూ ఉంటే సాంగ్ ఆఫ్ ఇండియా ప్లాన్స్ కనపడ్డాయి. అవి కూడా చిన్న బ్యాగ్లోనే అనిపించాయి. ఎంత సాంగ్ ఆఫ్ ఇండియా అంటే. ఇటు రూట్ ఉందా, వెనక్కి వెళ్ళాలా? ఉందా ఇటు? మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెనకాల కార్లో వస్తున్నారు. కార్ కూడా తీసుకెళ్ళచ్చు మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్లో. ఆల్మోస్ట్ మీకు అందరికీ అర్థం అయిపోయి ఉంటుంది మనం ఎక్కడికి వచ్చామో. చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇవన్నీ సాంగ్ ఆఫ్ ఇండియాలో బాగా ఉన్నాయి, చాలా హెల్దీగా ఉన్నాయి, మంచి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో. కానీ అవన్నీ ఇవ్వరంట. ఓకే, చూసిన ప్రతిదీ మనకు కావాలనిపిస్తుందేమో అని ఆశ. కానీ ఏం చేద్దాం, వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. చూడండి, దారెంట మొక్కలే ఉంటాయి, అన్నీ బాగా ప్రిపేర్ చేసి పెట్టారు. మంచి వాటరింగ్ అవుతూ హెల్దీగా రూట్స్ ఫామ్ అయిపోయి. ఒకటి అబ్జర్వ్ చేశారా, మ్యాక్సిమం మనకి గ్రీన్ 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 గ్రీన్, అవి టాల్ 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 టాల్, అది ఇంకా బిగ్గర్ బ్యాగ్స్లో ఉన్నవే ఉన్నాయి. సో నేను ఎందుకంత డిసప్పాయింటెడ్గా మాట్లాడానో మీకు ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉండొచ్చు. అవునండి, నేను ఇప్పుడు కోకాపేటలో ఉన్న జిహెచ్ఎంసి నగరవనం నర్సరీకి వచ్చాను. కానీ చాలా 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 డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ప్లాంట్స్ అన్నీ కూడా అవెన్యూ ప్లాంటేషన్కి పనికొచ్చేవే. గేటెడ్ కమ్యూనిటీస్లో లేకపోతే రోడ్ సైడ్ వేసే ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. మనము ఇంట్లో ఇష్టంగా పెంచుకునే టైప్లో పూల చెట్లు కానీ ఇంకేమైనా పనికొచ్చే మొక్కలు కానీ పెద్దగా ఏం లేవు. అయినా ఆశ చావదుగా మొత్తం తిరిగాను. దాదాపు 2 hours తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చాయి తప్ప మనకు వాళ్ళు పెట్టిన కండిషన్స్కి మనకు కావాల్సిన దానికి సరిపడా మొక్కలు అయితే ఏం దొరకలేదు. సో జస్ట్ అలా వాక్ త్రూ చేసామంతే. మీరు కూడా నాతో పాటు అలా కళ్ళకు పీస్ఫుల్గా అనిపించే గ్రీనరీని చూడండి. అసలు మనము గట్కేసర్ దానికి వెళ్ళినప్పుడు అసలు మొత్తం మందారాలు, గులాబీలు, నందివర్ధనం, అన్ని పూల మొక్కలు, ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో చాలా బాగున్నాయి. దీంతో కంపేర్ చేస్తే అది చిన్నదే, బట్ మొక్కలు మాత్రం అక్కడ చాలా బాగున్నాయి. అన్ని కలర్ఫుల్ పూల మొక్కలు ఉన్నాయి, హెల్దీ మొక్కలు ఉన్నాయి, స్పైడర్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్, చాలా ప్లాంట్స్ దొరికాయి అక్కడ. ఇక్కడ ఏంటోనండి అన్నీ అవెన్యూ ప్లాంటేషన్కి పనికొచ్చేవే. అక్కడైనా మనకు ఫ్రీడమ్ ఇచ్చారు, చిన్న బ్యాగ్ తెచ్చుకోండి, ఏది కావాలంటే అది తెచ్చుకోండి. ఇక్కడ మాత్రం అసలు ప్రతి ఒక్కళ్ళు ఏంటది జిహెచ్ఎంసీ మేయర్ అన్నట్టుగానే ఫీల్ అయిపోయి వెనకాల ఒకళ్ళు ఖచ్చితంగా ట్యాగ్ ఉంటారనమాట. మనం ఏ పెద్ద మొక్క తీసేసుకుంటామో ఇంకేది పెట్టేసుకుంటామో అని ఎంతో లాస్ వచ్చేసి ఫీల్ అయిపోతున్నారు. అదే మాకు ఏమాత్రం నచ్చలేదు. బట్ స్టిల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఉంటాయి కదా. మేమైతే 3 ఆధార్ కార్డ్స్ పట్టుకెళ్ళాము. బట్ 3 అంటే ఈచ్ వన్కి 5 రావాలి. సో అరౌండ్ 15 రావాలి. మేము ఎంతో కష్టపడితే 10 కూడా రాలేదండి. మొక్కలు అలా ఉన్నాయి, మరి ఏం చేద్దాం. పిచ్చి మొక్కలన్నీ తీసుకొని ఇంట్లో పెంచుకోకుండా చంపుకోలేను కదా. అందుకే అవసరం లేని మొక్కలవి నేను తీసుకోలేదు. జస్ట్ అలా పనికొచ్చేలాగా ఉన్నాయేమో అని ఆశపడి వెతికి ఒక 2 తులసి మొక్క, ఒక అలోవెరా మొక్క, ఇంకేం తీసుకున్నానబ్బా, ఇది దొరికింది. ఏంటబ్బా అది, అరెకపం దొరికింది. అసలు ఏంటది, ఒక్క స్టిక్ అండ్ 1 స్మాల్ బ్యాగ్.
అలాంటివి నేను ఒక 5 బ్యాగ్స్ తీసుకున్నాను. 5 బ్యాగ్స్‌లో కలిపి ఒక కుండీలో నాటాను. అది కూడా 2 వారాలు కూడా బ్రతకలేదండి, పోయింది. ఏం చేద్దాం? అందుకే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎన్నెన్నో ప్లాన్స్ చేసుకొని వచ్చాము, కానీ ప్లాన్స్ అకార్డింగ్ టు మై షెడ్యూల్ అవ్వలేదన్నమాట. అది మ్యాటర్. నిజానికి మేము ఇప్పుడు సైకిల్ కొనడానికి వెళ్ళాలి. అది మా బాబుకి గిఫ్ట్ అన్నమాట. వాళ్ళ మామ అత్త ఇచ్చారు. ఆ గిఫ్ట్ కోసం వెళ్ళాలి. నేను మాత్రం అటు కాకుండా ఇటు తిప్పించాను. ముందైతే నాకు కావాల్సిన మొక్కలు ఇప్పించు, తర్వాత వాడికి సైకిలే కొనుక్కుంటావు, ఇంకేం కొనుక్కుంటావు అని చెప్పాను. ఏం చేద్దాం, అలా అలా అవుతుంటాయి అప్పుడప్పుడు. బట్ మరీ అంత డిసప్పాయింటింగ్ ఏం కాదులేండి. అట్లీస్ట్ ఐ ఫీస్ట్ అన్నది జరిగింది కదా, కళ్ళు మంచిటి గ్రీన్ చూసి ఎంజాయ్ చేసాం. పిల్లలు కూడా క్యూట్ మొక్క అనుకుంటూ చిన్ని ఆడపిల్లలు ఫోటోలు తీసుకుంటారా? మరి నువ్వు కూడా వ్లాగర్ అవ్వాలనుకుంటున్నావు. వ్లాగర్ అవ్వాలంటే ఫోటోలు వీడియోలు తీసుకోవాలి కదా. చూసారా, అప్పుడే జెండర్ మాటలు మొదలెట్టేశాడు. గర్ల్స్ బాయ్స్ అంటే ఇది తీసుకుందాం. ఏం కాదు, తీసుకోవచ్చు. ఇంకా కొనేస్తావా? డబ్బులు పెట్టవా? 15 మొక్కలు తీసుకోవాలి మనం. ఇప్పటి వరకు ఒక్కటే సెలెక్షన్ అయింది. అవి ఏం చెట్టో కూడా తెలియకుండా ఏం తీసుకోరా. అది తీసుకోరా, ఆ బుడ్డి తీసుకోరా, అది తీసుకోరా. క్యూట్గా ఉంది, తీసుకుందాము. కానీ అక్కడ అది తీసుకోరా ఫస్ట్. తీసుకురా పోయితే. అదో అది తీసుకో. వీళ్ళు కార్ ఎక్కడి వరకు తెచ్చారు సాయి? ఆగండి 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 ఆగండి. ఏది కావాలి? కలర్ఫుల్ మొక్కని, ఒక పర్పుల్ కలర్ లీఫ్ ఉన్న మొక్క ఒకటిను, ఇంకోటి గ్రీన్ లీవ్స్ ఉన్న మొక్క ఒకటి తెచ్చుకున్నారు. వాళ్ళకు కూడా కొంచెం అర్థం అవుతుంది. ఇక్కడ నెమలి ఉంది రా, నెమలి ఉంది ఇక్కడ ఎక్కడో. పిల్లలకి నేచర్తో స్పెండ్ చేయటం, ఇంకా అప్పుడప్పుడు వాటరింగ్ చేసుకోవడం, అలాంటి ప్రాక్టీస్ చేయడానికి పనికి వస్తుంది. ఈరోజు మనం ఇలా నర్సరీలో తిప్పడం. మహా ఇక్కడ పడితే ఎక్కడికి వెళ్ళొద్దండి, మొక్కలు ఉన్నాయి కదా, పాములు ఉన్నా ఉంటాయి. చిన్న బ్యాగ్లో ఉంటే తీసుకోవచ్చు. చిన్న బ్యాగ్లో ఉందా? ఒరే ఇక్కడ చిన్న బ్యాగులు ఉన్నాయి, రండిరా. ఏం చెట్లు కూడా అర్థమవుతలేవు సాయి నాకు. ఇవన్నీ పెద్ద బ్యాగ్లో ఉన్నవి. ఇవి మనకి ఇవ్వరు. ఇందాక చూసాం కదా చిన్న చిన్న బుడ్డివి, అవి తీసుకున్నాను అనమాట. ఒక 5. పెద్ద హెల్దీగా ఏం లేవండి. రీపాటింగ్ చేశాను, అంతా ప్రాపర్ మెథడ్లోనే చేశాను. రెగ్యులర్గా నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నవి ఎలా చేసుకుంటానో అలాగే రీపాట్ చేశాను. బట్ అవి సర్వైవ్ అవ్వలేదన్నమాట. కానీ ఇక్కడ ఒకటైతే చాలా మంచి విషయం అండి. ఇవి మ్యాంగోస్ ఉంటాయి కదా, మ్యాంగో, సపోటా, ఇట్లా ఫ్రూట్స్ తోటలకి వేసుకునే ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి బయట నర్సరీస్లో చూసుకుంటే 200-250 అలా ఉన్నాయి. ఇంకా మనం హోల్సేల్లో తీసుకున్నా కూడా అరౌండ్ 150 వరకు కూడా పడవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాంటి మొక్కలు ఇక్కడ మినిమం లైక్ బ్యాగ్ కాస్ట్కి 80 రూపీస్ అట్లా బ్యాగ్ కాస్ట్కే వస్తున్నాయి. సో తోటలు వేసుకునే వాళ్ళు, మామిడి తోట ఇట్లా ఏమైనా ఫ్రూట్స్ తోటలు వేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకసారి మొక్కల్ని చెక్ చేసుకుని తీసుకోవచ్చు. మంచి లో కాస్ట్లోనే వస్తుంది. సో ఇలా తోటలు వేసుకునే వాళ్ళ కోసం, ఇంకా రోడ్ వర్క్, ఇంకా అవెన్యూ ప్లాంటేషన్స్, ఇలా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు కదా, డెవలప్మెంట్ వాళ్ళకు పనికొచ్చే మొక్కలు అయితే బాగున్నాయండి. బల్క్లో తీసుకోవచ్చు. పెద్దగా టాల్గా పెరిగి మంచి నీడనిచ్చేలాంటివి, ఇంకా డిజైన్ పరంగా బాగుండేటివి ప్రిఫర్ చేస్తారు కదా వాళ్ళు. సో వాళ్ళకు పనికొచ్చేవిను, ఇంకా తోటలు వేసుకునే వాళ్ళకి పనికొచ్చేవి, వాళ్లకు ఇక్కడ ఉన్నవి బాగా పనికి వస్తాయన్నమాట. ఈ కోకాపేట్ జిహెచ్ఎంసీలో అయితే, కోకాపేట్ కాదు సారీ, ఇందాక రాంగ్ చెప్తున్నాను నేను, తెల్లాపూర్. ఎస్
ఇప్పుడు గుర్తొచ్చింది. తెల్లాపూర్లో ఉన్నది వాళ్ళకి పనికి వస్తుంది. మీరు ఇంటి కోసమే కొన్ని కొన్ని మొక్కలు తీసుకోవాలనుకుంటున్నారు, వేరియస్ టైప్స్లో ఉన్నవి తీసుకోవాలనుకుంటున్నారు అంటే నాకైతే గట్కేసరే బాగా నచ్చింది. తిరగడానికైనా మెయింటెనెన్స్ పరంగా అయినా కలర్ఫుల్ మొక్కలు అంటే కలెక్షన్ ఎక్కువ ఉంది, వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. సో నాకైతే గట్కేసరి బాగా నచ్చిందండి. మీకు రెండు ఈక్వల్ డిస్టెన్స్ ఏది ప్రిఫర్ చేయాలి అని అంటే మాత్రం నేను ఖచ్చితంగా గట్కేసరి అనే చెప్తాను. లేదు మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదా డెవలప్మెంట్ వాళ్ళు మాకు కొంచెం ఈ ప్లాంట్స్ కావాలి, లేదంటే మేము తోటలు వేసుకుంటాము, మ్యాంగో ప్లాంట్స్ కావాలి, లేదా ఏమైనా ఫ్రూట్స్ ప్లాంట్స్ కావాలి అనుకుంటే మీరు తెల్లాపూర్కి వెళ్ళొచ్చు. తెల్లాపూర్లో చాలా పెద్దది, చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. ఓన్లీ హౌస్ నీడ్కి అనుకుంటే మాత్రం గట్కేసరి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఇదండి నా ఒపీనియన్. డే అంతా ఆల్మోస్ట్ ఇలాగే గడిచింది. మాకు ఒక 2 hours ఎండలో తిరిగినట్టే తిరిగాము. కళ్ళకు బాగుంది కానీ కాళ్ళకు బాగా వేడనిపించింది, సెగ కొట్టింది. వెదర్ ఆ రోజు టూ హాట్ ఉంది. సో అలా గడిచిందనమాట. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు, వాళ్ళదే ఉందండి, ఎక్కడైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కొంచెం నేచర్ని పరిచయం చేసినట్టు అయింది. దే హ్యాడ్ ఫన్. ఇవన్నీ పెద్ద దాంట్లో ఉన్నాయి. అదొక్కటే డిసప్పాయింటెడ్. ఎంత ఎగ్జైటెడ్ ఉన్నానో ఆ రోజు నేను. అన్నిటిని పక్కన పెట్టి ఇదే ఫస్ట్ అనుకుంటే వెళ్ళిపోయాను. బట్ ఆశ నిరాశ చిన్న పాటలు లేవా ఇక్కడ? అన్ని పెద్దయేనా? అదండి నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది హౌస్ హోల్డ్ వాళ్ళకి పనికొచ్చే రకంగా కాదు, తోటల వాళ్ళ కోసం. కంక్లూజన్ ఏంటంటే బాగుంది కానీ బాగాలేదు, బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. సాయి ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే. Thanks a lot, and thanks a lot. Thank you.